వర్షాకాలం వచ్చేసింది. సాయంత్రం వర్షం పడుతుంటే అలా వేడి వేడిగా ఏమైనా తినాలనిపించింది. పెళ్ళికి ముందంటే మనం ఇలా జస్ట్ ఆర్డర్ చేస్తే అన్నీ మనకొచ్చి ముందర పడేవి. బట్ ఇప్పుడు అలా కాదు కదా! రవిని యాక్చువల్‌గా బయట నుంచి బజ్జీ కానీ, బోండా కానీ తెమ్మన్నాను. మళ్ళీ తన్వి కోసం ఏదో ఒకటి చేయాలి ఎలాగో ఇంట్లో అని చెప్పి నేనే ఇంకా ఆనియన్ పకోడీ చేస్తున్నా అనమాట. నాకిది అలవాట్లేదు. ఏదో ప్రయోగంలాగా చేశాను. బానే టర్న్ ఔట్ అయింది. ఫస్ట్ ఆనియన్స్ అన్ని చాప్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత శనగపిండిని ఏమంటారు జల్లెడ పట్టుకొని అందులో ఉప్పు, కారం, కొంచెం వాము పొడి వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. మామూలుగా అయితే మిరపకాయలు కూడా వేస్తారు. బట్ దాన్ని మిరపకాయలు తింటే మళ్ళీ కారం అవుతుందని చెప్పి జస్ట్ కారం పొడి వేశాను. ఇలా కలుపుకున్న పిండిలో ఇప్పుడు అన్ని ఆనియన్స్ అన్నీ బాగా వేసి కలుపుతున్నాను. దాని తర్వాత ఇంకా ఆయిల్ కొంచెం వేడి చేసుకొని వీటిని పకోడీలాగా ఆయిల్‌లో వేసుకోవడమే. త్వరగానే అయిపోయింది. కాకపోతే కొంచెం స్లో ఫ్లేమ్ మీద కాలిస్తే మంచిగా కాలుతాయి. ఫైనల్‌గా అయితే ఇది మన అవుట్‌పుట్. డు సబ్స్క్రైబ్ ఫర్ మోర్.